నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాను. మీ పిల్లల్లో ఆటిజం కానీ ఏడిహెచ్డి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా? అయితే సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ద్వారా వాళ్ళని నార్మల్కి తీసుకురావచ్చు అంటున్నారు ఎంపీటీ యాప్స్ అండ్ గైనిక్ డాక్టర్ నవిత రాహుల్ గుల్వే. అది ఎలాగో కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇది మెయిన్ అండి. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేయడమే సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటారు. ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ మెయిన్ రోల్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ కాంట్రిబ్యూట్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ ఏంటంటే సెల్ఫ్ రెగ్యులేషన్, మోటార్ డెవలప్మెంట్, కాగ్నిషన్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, రెడీ టు లెర్న్. అంటే మనం ఏమైనా నేర్చుకోవాలి అన్నా కూడా సెన్సెస్ అన్ని ఇంటిగ్రేట్ అయితేనే మనం ఏదైనా స్కిల్ కానీ ఏదైనా పిల్లలు ఇప్పుడు నేర్చుకోవాలి అంటే దే హ్యావ్ టు రెడీ ఫర్ దట్, రైట్? దాన్నే సెన్సరీ ఇంటిగ్రేషన్. ఇది ఇంటిగ్రేట్ అయితేనే వాళ్ళు నేర్చుకోగలరు. సో ఏంటంటే మనకు ఎట్లయితే సెన్సెస్ ఉన్నాయో డిఫరెంట్ సెన్సెస్ అనేవి డిఫరెంట్గా వర్క్ చేస్తుంటాయి. విజన్ ఒకలాగా, ఆడిటరీ ఒకలాగా అని. సో మన బ్రెయిన్లో ఏంటంటే ఆ మాడ్యులేషన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మనం చూసిన తర్వాత అది రిజిస్టర్ అవ్వాలి, వాట్ ఈస్ దాట్ అని. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏమవుతుంది, మన బ్రెయిన్లో రిజిస్ట్రేషన్ తర్వాత ఓరియంటేషన్ అది ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా వెళ్ళినా కూడా ఓరియంటేషన్, ఈ క్లాస్ రూమ్, ఆ క్లాస్ రూమ్, ఇక్కడ లైబ్రరీ, అట్లా మన బ్రెయిన్కి అని ఉంటుంది కదా. సో ఆ విధంగా అలా ఓరియంటేషన్ అవుతుంది. అదైన తర్వాత ఇంటర్ప్రిటేషన్, మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అన్నిటినీ కలిపే మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఒక రిజిస్టర్ అయిన తర్వాత ఆ మాడ్యులేషన్ అయిన తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటాం. చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డిలో ఏంటంటే ఈ సెన్సెస్ అనేటివి ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వవు. ఈ ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వనప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఏదైతే డెవలప్మెంట్ ఉందో, లైక్ ప్లానింగ్, మోటార్ ప్లానింగ్ కానివ్వండి, లైక్ రెడీ ఫర్ లెర్న్ ఏదైతే ఉందో అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అందుకనే సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆటిజం పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఇంటిగ్రేషన్ థెరపీ సెన్సరీ అనేది. ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఎందుకంటే వాళ్ళ సెన్సెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి విజన్ సీకింగ్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది ఓవర్ సెన్సిటివ్ ఉంటారు, అండర్ సెన్సిటివ్ ఉంటారు. ఓవర్ సెన్సిటివ్ కొంతమంది స్మెల్స్, ఎవ్రీ ఫుడ్ దే విల్ స్మెల్ అండ్ దే విల్ ఈట్. అంటే అది ఏదన్నా కానీ స్మెల్, అక్కడ ఫుడ్ అనేది స్మెల్ చూస్తే తింటారు. జనరలీ అంటే కొంతమంది పిల్లల్లో ఉంటుంది టిపికలీ గ్రోయింగ్ చైల్డ్లో. బట్ వెరాజ్ చిల్డ్రన్ విత్ ఆటిజం పిల్లల్లో ఏమవుతుందంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి ఫుడ్ని స్మెల్ చూస్తే తింటారు. వాళ్ళు స్మెల్ చేసిన తర్వాతనే తింటారు. కొంతమంది ఏంటంటే విజన్ సీకింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఆడిటరీ సెన్సిటివిటీ ఉండొచ్చు, లేకపోతే సీకింగ్ అనేది ఉండొచ్చు. అంటే సెన్సెస్ ఏదైనా న్యూట్రలైజేషన్ కాకుండా ఏదర్ ఓవర్ ఆర్ అండర్ అనేది ఉంటుంది. సో అందుకని చిల్డ్రన్ విత్ ఆటిజం వాళ్ళకి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది చాలా అవసరం. ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ లో ఉపయోగించే టూల్స్ కానీ టెక్స్చర్ కానీ ఆ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? బికాజ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు అండర్ సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ అని అనుకున్నాం కదా. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే కొన్ని యాక్సెప్ట్ చేస్తారు, కొన్నిటిని అవాయిడ్ చేస్తారు. సో త్రూ బాడీ అనేది ఈ సెన్సెస్, ఈ టెక్స్చర్స్, ఈ వెస్టిబులర్ ప్రోప్రోసెప్షన్ ఏదైతే ఉందో దీని త్రూ మనం బ్రెయిన్కి అనేది ఇంటిగ్రేషన్ అనేది నేర్పిస్తాం. అది చేసిన తర్వాత ఏమవుతుందంటే సెన్సరీ ఇంటిగ్రేషన్ ఎట్లయితే డెఫినెట్లీ దే విల్ లెర్న్ ద థింగ్స్, న్యూ థింగ్స్. మెయిన్లీ మనం పిల్లలు ఇప్పుడు చిల్డ్రన్ విత్ ఆటిజం, ఏడిహెచ్డి పిల్లలు ఏంటంటే న్యూ థింగ్స్ అనేది వాళ్ళు లెర్న్ చేయరు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెన్షన్ ఉండదు. అటెన్షన్ లేకపోవడం వల్ల ఇమిటేట్ కూడా చేయరు. ఇప్పుడు మనం కొత్తది ఏమైనా నేర్చుకోవాలి అంటే వీ నీడ్ టు ఇమిటేట్. ఇప్పుడు మనం ఏది చేసినా వన్స్ డెఫినెట్లీ వీ నీడ్ టు ఇమిటేట్ చేస్తేనే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఈ పిల్లల్లో మెయిన్ లక్షణం ఏంటంటే అటెన్షన్ ఉండదు. అటెన్షన్ లేకపోవడం వల్ల ఇమిటేషన్ అనేది చేయరు. ఇమిటేషన్ చేయకపోతే డెఫినెట్గా మైల్ స్టోన్స్ ఏవైతే అటెండ్ అవ్వాలో అది అటెండ్ అవ్వరు. మనకు గ్రాస్ మోటార్లో ప్రాబ్లం ఉండదు, కానీ రిమైనింగ్ డొమైన్స్లో అంతా కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు చిల్డ్రన్ విత్ ఆటిజం. ఈ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ చేయించడం మొదలు పెట్టాక పిల్లల్లో ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి, ఎన్నాళ్ళకు కనిపిస్తాయి? ఈ థెరపీ అనేది మీరు ఎన్ని నాళ్ళు ఇస్తారు? సెన్సరీ ఇంటిగ్రేషన్ చేసిన వెంటనే మనకు కొద్ది గొప్ప చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సరీ అంటే ఇప్పుడు టాక్టైల్ టచ్, హెయిర్ కట్ చేసుకొనివ్వరు, బ్రష్ చేసుకొనివ్వరు, బ్రష్ చేయనివ్వరు, నెయిల్ కట్ చేయనివ్వరు, క్లోత్స్, ఫుల్ హ్యాండ్స్, హాఫ్ హ్యాండ్స్. అంటే అందరూ అని కాదు, కొంతమంది పిల్లలు, మ్యాక్సిమం కిడ్స్ అయితే హెయిర్ కట్, నెయిల్ కట్, హెయిర్ వాష్, ఆయిల్, కోంబింగ్కి ఒప్పుకోరు కొంతమంది పిల్లలు. కొంతమంది టెక్స్చరల్ పరంగా అంటే క్లోత్స్, సాఫ్ట్ బనియన్ క్లాత్స్ వేసి మన నైట్ డ్రెస్ ఎలా ఉంటాయి క్లాత్స్, ఆ టెక్స్చర్కి అయితేనే ఓకే. మనం కుర్తాస్, షర్ట్కి బటన్ ఉంటాయి కదా, అలాంటి షర్ట్స్ అవి యాక్సెప్ట్ చేయరు. సో ఇవన్నీ టెక్స్చరల్ ఇష్యూ. సో మనం ఈ సెన్సరీలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు అన్ని సెన్సెస్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో మనం త్రూ టాక్టైల్ వెస్టిబులర్ చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే రూల్ అవుట్ అవుతుంది, అడ్రస్ అన్నీ అవుతుంటాయి. బట్ ఎన్ని నెలల్లో మనం చేంజెస్ చూడొచ్చు అంటే
ఒక కిడ్ అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు అండర్ సెన్సిటివ్ ఆర్ ఓవర్ సెన్సిటివ్ అని ఉంటారు. కొంతమంది మిక్స్డ్ కూడా ఉంటారు. ఒక 36% అండర్ అనుకోండి, 39 ఓవర్ సెన్సిటివ్ అనుకోండి. ఒక మిక్స్డ్ అయితే ఒక 16% అట్లా ఉంటారు. సో వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనం చేసేదాన్ని బట్టి చేంజెస్ అనేది చూస్తాం. కానీ 3 monthsలో కొద్ది గొప్ప చేంజెస్ అయితే డెఫినెట్గా చూడగలుగుతారు. ఈ సెన్సరీ యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లల్లో పేరెంట్స్ ఎంత తొందరగా చేంజెస్ ని గమనించవచ్చు? ఈ హైపర్ యాక్టివ్నెస్ కానివ్వండి, అటెన్షన్ ప్రాబ్లమ్స్ కానీ దీనివల్ల తగ్గించవచ్చు. డెఫినెట్గా అండి. మనం ఇంతకుముందు ఇది ప్రైమరీ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ అనేది ప్రైమరీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది, సెన్సరీ రిజిస్ట్రేషన్, ఇప్పుడు దోమ ఎక్కడో తిరుగుతుంది అని అంటే వి వోంట్ నోటీస్, దాని సౌండ్ మనకు వినిపించదు. కానీ అదే మన చెవు దగ్గర తిరిగేటప్పుడు నోటీస్ చేస్తాం. సో ఇట్స్ ఎ రిజిస్ట్రేషన్ ఆ సౌండ్. కానీ అది దూరంగా ఉన్నప్పుడు మనం అంటే అక్కడ వస్తుంది అక్కడ రాదు, ఇక్కడ వస్తుందని అర్థం కాదు. బట్ మనకి రిజిస్ట్రేషన్ అంటే మన బ్రెయిన్లో దగ్గర వచ్చేసరికి అది రిజిస్టర్ అనేది అవుతూ ఉంటుంది. దానికని మనం కొన్ని ఇగ్నోర్ చేస్తుంటాం. ఇప్పుడు కొన్ని థింగ్స్ ఉన్నాయి, మనం చాలా ఇగ్నోర్ చేస్తాం. మనం మాట్లాడుకునేటప్పుడు చుట్టూ ఎన్విరాన్మెంట్లో సౌండ్స్ వస్తుంటాయి, వేరే స్టిమ్యులేషన్స్ ఉంటాయి. బట్ వీ ఇగ్నోర్ విచ్ ఇస్ ద ప్రియారిటీ, అంటే విచ్ ఇస్ ద ప్రైమరీ అనేది ఉంటుంది. దాన్నే ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్లో డిలే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం దాని మీద వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా హైపర్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది, సిట్టింగ్ టాలరెన్స్ పెరుగుతుంది, అటెన్షన్ అనేది పెరుగుతుంది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు టాక్టైల్ వెస్టిబ్యులర్ అంటే జంపింగ్ చేయడము, పరిగెత్తడము, తొయ్యడము, ఆ ఇష్యూస్ అన్ని అంటే కూడా ఎలా allow చేస్తారు చేస్తాం. ఇది మీరు పిల్లలకి ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టెక్స్చర్స్ మీద వర్కౌట్ చేస్తాం. కొంతమందికి మెస్సీ టచ్ ఇష్టం ఉండదు. మెస్సీ టచ్ అంటే ఏదన్నా కొంచెం స్టిక్కీ అంటుకున్న వెంటనే వైప్ చేసుకుంటారు. వెట్ క్లోత్స్, మామూలుగా ఆ పిల్లలకి వాటర్తో ఆడడం ఇష్టం. కానీ వాళ్ళు తాగేటప్పుడు కొంచెం వాటర్ ఇక్కడ వెట్ అయింది అనుకోండి, టీ షర్ట్ వెంటనే తీసేయాలి, నేను డిస్కంఫర్ట్ ఫీల్ అవడం, ఇవంతా ఉంటుంది. సో అలాంటి పిల్లలకి ఏంటంటే మనం మెస్సీ టచెస్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకా డిఫరెంట్ టెక్స్చర్స్ కూడా ఉంటాయి. ఆ టెక్స్చర్స్తో మనం చేయడం వల్ల యాక్సెప్టెన్స్ అనేది పెరుగుతుంది బ్రెయిన్కి. ఈ సూజోక్ 6 key అంటారు, అంటే ఏంటండి అసలు అది? సుజోక్ 6 key అనేది ఏంటంటే మనం సుజోక్ అనేది కొరియన్ వర్డ్ అండి. సో అంటే హ్యాండ్, జోక్ అంటే ఫూట్ అనే అర్థం. సో మన బాడీలో చక్రాస్ అనేవి ఉంటాయి, 7 చక్రాస్. మన చక్రాస్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా చోట్ల వినింటారు యోగాలో అంతా, మెడిటేషన్ చేసేటప్పుడు ఈ చక్రాన్ని ఓపెన్ చేయాలి, ఆ చక్రాన్ని. సో మెయిన్ అనేది ఏంటంటే మన బాడీలో ఒక ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది హార్మోనస్ చేయడమే సుజోక్ 6 key అనేది. సో మన బాడీలో యొక్క ఎనర్జీ ఏదైనా ఎక్సెస్ కానీ డెఫిసిట్ ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు మనకు దీంట్లో మనం చెప్పినట్లు 6 ఏదైతే ఉన్నాయో, విండ్, హీట్, హార్ట్, హ్యూమిడిటీ, డ్రైనెస్ అండ్ కోల్డ్నెస్ అని 6 ఉంటాయి. ఈ చక్రాస్ యొక్క ఎనర్జీలో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనం వేరే ఇష్యూస్ అనేవి చూడొచ్చు. ఎస్పెషల్లీ చిల్డ్రన్ విత్ ఆటిజం, ADHDలో అంటే మెయిన్ ఆ విండ్ అంటాం. అంటే ఒక విండ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు మూమెంట్లో ఉంటుంది. సో ఆ ఎనర్జీ మీద మనం వర్కౌట్ చేయడం వల్ల, దాన్ని న్యూట్రలైజ్ చేయడం వల్ల కూడా పిల్లల్లో మనం చేంజ్ అనేది చూడొచ్చు. ఈ సూజోక్ 6 కి కానీ సెన్సరీ ఇంటిగ్రేషన్ కానీ ఎలాంటి పిల్లలకు ప్రత్యేకించి అవసరం? ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే పేరెంట్స్ మీ దగ్గరికి తీసుకురావాలి? ఎన్ని రోజుల్లో వాళ్ళను మీరు నార్మల్కి తీసుకురాగలరు? ఇప్పుడు మా దగ్గరికి తీసుకురావాలి అంటే మీరు ఒక 16 monthsకి 17 monthsకి చూసారు, పిల్లలు నేమ్ కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు అంటే 10 months వరకు ఆయన మంచిగా పిలుస్తుంటే పలుకుతున్నాడు, కానీ దాని తర్వాత పలకట్లేదు, పాయింటింగ్ అనేది లాస్ అయింది. వెరాజ్ 10 months కొనింది, బట్ 15-16 పాయింటింగ్ అనేది మన లైఫ్ టైం పార్ట్. ఈవెన్ మనం ఇంత పెద్దగైనా ఎక్కడుంది చూడంటే అక్కడ ఉంది అని డైరెక్ట్గా ఇండెక్స్ ఫింగరే వెళ్తుంది, మనం యూ ఓంట్ షో విత్ ఎనీ ఫింగర్, రైట్? కానీ ఆ పిల్లల చిల్డ్రన్ విత్ ఆటిజం లక్షణాల్లో మెయిన్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు పాయింటింగ్ అనేది మిస్ అయిపోతారు. మన చేయి తీసుకెళ్లి వస్తువుల మీద పెట్టడం, వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి తినాలి అని ఉంది బిస్కెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక ఐటమ్, ఒక ఫ్రూట్, ఒక యాపిల్ తినాలని, మన చేయి దాని మీద పెట్టి మన చేయిని నోట్లో పెట్టుకొని ఇస్తారు. అంటే వాళ్ళు స్వతహాగా చేయరు, వాళ్ళు తినగలరు కానీ హ్యాండ్ లీడింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దూరంగా ఉన్నది చూపించాలంటే మన చేయిని పుష్ చేస్తారు. అక్కడ ఇప్పుడు డోర్ తీయాలి, డోర్ హ్యాండిల్ మీద మన చేయి పెడతారు. అంటే హ్యాండ్ లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, పాయింటింగ్ మిస్ అవుతుంది, ఐ కాంటాక్ట్ ఉండదు, సోషలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఏదైతే 15 months వరకు ఉన్న స్పీచ్ ఏదైతే ఉందో, అమ్మ, అత్త, బాయ్, హాయ్ అవన్నీ పోతాయి. జెస్చర్స్ ఉండవు, ముద్దు పెడితే సౌండ్ రాదు, హాయ్ బాయ్ ప్రాపర్ వేరింగ్ ఉండదు, టువర్డ్స్ దేర్ ఫేస్ కానీ టువర్డ్స్ అర్త్ కానీ ఇలా మూవ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు అశోకాన్ని సంప్రదించినట్లయితే మనం అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆటిజం లక్షణాలు ఉన్నాయా, ADHD లక్షణాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి ప్రాబ్లం, ఎందుకు డిలే అవుతున్నారు, లేకపోతే హై రిస్క్ ఉన్నారా ఆటిజం లక్షణాలకి అని మనం త్రూ అసెస్మెంట్ మనకు తెలుస్తుంది. త్రూ అసెస్మెంట్ చేసిన తర్వాత మనం థెరపీస్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే పిల్లలు ఏ ఏజ్ లో చేయాల్సిన పనులు ఆ ఏజ్ లో చేయకుంటే ఖచ్చితంగా మీలాంటి డాక్టర్ దగ్గరికి ఇలాంటి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ లాంటి వాటి వల్ల వాళ్ళను ఉపయోగించి
వాళ్ళని నార్మల్ గా మార్చొచ్చు, ఎంత వీలైతే అంత తొందరగా తీసుకురండి మనం అంటున్నారు. ఎంత తొందరగా మ్మ్. తీసుకొస్తే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే మనం ఎంత తొందరగా డిటెక్ట్ చేసినామంటే వాళ్ళకి ఫ్యూచర్ అనేది హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మనం ఇవ్వచ్చు. నియర్ టు నార్మల్ వరకు వాళ్ళని పుష్ చేయొచ్చండి, చాలా నియర్ టు నార్మల్. మనం ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, హ్యాబిట్స్ అన్ని ఏదైతే బిహేవియర్ ఇష్యూస్ హ్యాబిట్ గా మారిపోవడం, సెన్సెస్ అన్ని అప్పటికి స్టిమ్యులేషన్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో ఇష్యూస్ ఎక్కువ అయిపోతాయి, స్టబర్నెస్ ఎక్కువ పెరుగుతుంటుంది. దానివల్ల మనం థెరపీ అనేది ఎక్కువ సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. మ్మ్. సో మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి అంత తొందరగా, అంటే చాలా మంది మనం చూస్తుంటాం గ్రాండ్ పేరెంట్స్, చుట్టుపక్కల వాళ్ళు, మగపిల్లలు లేట్ వస్తుంది, ఎదుగుదల ఇది అది ఏదో చెప్తుంటారు. సో మీరు వాళ్ళ మాటతో పాటు వాళ్ళ మాటకు గౌరవించాలి. బట్ నేనేమంటున్నా అంటే వన్స్ ఒక కన్సల్టేషన్ తీసుకొని మీరు అసెస్మెంట్ చూసినట్లయితే యూ ఆర్ బి వెరీ క్లియర్. సో మనం ఆ గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వం. సో మీ కిడ్కి మీరు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆటిజం లక్షణాలు ఏమాత్రం కనిపించినా నెగ్లెక్ట్ చేయకండి, అస్సలు వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో అన్ని రకాల థెరపీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడికి వస్తే వాళ్ళను నార్మల్ పిల్లలుగా నియర్ టు నార్మల్ డెఫినెట్ గా థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు గనక అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ట్రీట్మెంట్ ఇప్పించదలుచుకుంటే, చేయించదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.